శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఫిబ్రవరి 24, 2024 ఈరోజు గుర్తుంచుకోండి, మీ కష్టాలు కడతీర్చేటువంటి టైం ఇది. మీకున్నటువంటి దారిద్ర్యాన్ని రూపుమాపే టైం అది. మీరు అనుకున్న పనులు నెరవేర్చుకునే టైము ఫిబ్రవరి 24, 2024 శనివారం రోజు పౌర్ణమి తిథి నాడు నేను శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. ఈ శని హోమంలో ప్రతి ఒక్కరూ, కుటుంబ సభ్యులు మొత్తం కూడా జీవితంలో ఒక్కసారి 30 సంవత్సరాలకు ఒక్కసారి అట్లా టచ్ చేసి వదిలిపెట్టండి శని హోమం. ఏదైనా సమస్య వస్తే నన్ను అడగండి, నేను బాధ్యుడిని దానికి. నేను చెప్తున్నాను, అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి వేళా విశేషం అండి. ఖచ్చితంగా చెప్తున్నాను, దీన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు, అసలే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. మరి ఇది ఒక మన కుటుంబ సభ్యులు, మన ఫ్యామిలీ కాబట్టి నేను చెప్తున్నాను. కరెక్షన్ తీసుకొని వాళ్ళు నా దగ్గరికి, అంటే నేను వాళ్ళకి చెప్పనండి, వాళ్ళు వినలేని పక్షంలో ఉంటే నేను ఎందుకు చెప్పాలి? కేవలం నా దగ్గర కరెక్షన్ తీసుకున్నటువంటి వాళ్ళన్నా నమ్మకంతో నా గురించి తెలుసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా శని హోమంలో పాల్గొనండి. ప్రత్యక్షంగా అవసరం లేదు, పరోక్షంగా అంటే మీరు ఇంటి దగ్గరే ఉండండి. మేము శని హోమం జరిపిస్తాను, దాని వీడియో పంపిస్తాను. దానికి ఏం పెద్దగా ఖర్చే ఉండదండి, వేలకు వేలు, లక్షల లక్షలు ఏమి ఉండదు. సింపుల్గా పండితులకు ఇచ్చేటువంటి సంభావన, పూజా ఖర్చు, వీడియో తీసి మీకు వీడియో పంపించడం, దానికి కొంత చిన్న అమౌంట్లే, చిన్న అమౌంట్లే. పెద్దగా మనం పెద్ద మొత్తంలో తీసుకునేది కాదు. ఈ నెల 24, 2024 ఫిబ్రవరి శనివారం రోజు, పౌర్ణమి రోజు శని హోమం జరిపిస్తున్నాను. అందులో 2024 సంవత్సరాన్ని మొత్తం కూడండి, ఏ నెంబర్ వస్తుందండి? 8వ నెంబర్ వస్తుంది. శని ఈ 2024 సంవత్సరం శనీశ్వరుడు అధిపతి. శని కుంభరాశిలో ఉన్నాడు. 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి వచ్చాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. 4 కీలకమైనటువంటి పదవులు, మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, మేఘాధిపతిగా, ఆర్గాధిపతిగా శనీశ్వరుడు 4 పదవులలో కీలకమైనటువంటి పదవులు చేపట్టాడు. ఇది మంచి వేళా విశేషం. ఇది అనుకోని ఒక మలుపు ఒక జీవితంలో. కాబట్టి మనం శనీశ్వరుణ్ణి మనం పరిగణలోకి తీసుకోవాలి, మంచి ఆశీస్సులు పొందాలి. అలా అని చెప్పేసి శని ప్రభావం నెత్తి మీద కూర్చుంది, శని అర్ధాష్టమ శని, ఏళ్ళనాడు శని, అష్టమ శని నడుస్తుందని చెప్పేసి అయ్యా మాకు అని చెప్పేసి భగవంతుడు, వెంకటేశ్వర స్వామి, పరమశివుని, సత్యనారాయణ స్వామి అలా ముగ్గురు దేవతలను మనం ప్రార్థించి రికమెండేషన్ చేసుకుంటే శని వినాడు. ఫైరో లేకుండానే రావాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ పోలీస్ స్టేషన్ కన్నా పో, సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు శనీశ్వరుడు. పోలీస్ వాళ్ళకు, ఎమ్మెల్యేతో, మినిస్టర్లతో చెప్తే పని కాదు. డైరెక్ట్ నువ్వు పోయి అయ్యా నాది పరిస్థితి ఇది, నాకు ఎవరు లేరు, నాకు దిక్కు లేదు, ఏం లేదు, నేనే మిమ్మల్ని నమ్ముకొని వచ్చారు, మీకే న్యాయం చేయండి అయ్యా అంటే నీ పని చేసి పెడతాడు. లేదు నాకు మినిస్టర్ తెలుసు గల్లెగిరేసి, నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు పెద్ద బలం ఉన్నది, బలగా ఉన్నది, డబ్బు ఉన్నది, అన్నీ ఉన్నాయి, అన్ని ప్రయోగిస్తా అంటే ఈ సంవత్సరం మామూలు విషయం కాదు. ఇది ఈ 2024 మామూలు కాదు. ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. అవినీతిగా పాల్పడినటువంటి వ్యక్తులు మొత్తం టోటల్గా జీరో అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. అవినీతి, ఇప్పుడు ఇది ఒక గవర్నమెంట్ ఇక్కడ ఉందనుకోండి, రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉంది, అది ఎక్స్ పార్టీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉందను, అది పూర్వం చేసినటువంటి వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకు వీళ్ళు సపోర్ట్ చేశారనుకోండి, ఏమవుతుందంటే ఈ సంవత్సరం మొత్తం తీసి పక్కన పెట్టేస్తారు. ట్రాన్స్ఫర్స్ అవుతాయి, అన్ని రకరకాల సమస్యలు వస్తాయి ఇక్కడే. అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే, మీరు కరెక్ట్గా నడుచుకోండి. ధర్మం 4 పాదాల మీద నడిచిన కరెక్ట్గా, తప్పు లేకుండా మీరు ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా బాగుపడతారు. మీరు ఎక్కడున్నా, నా 7 సముద్రాల ఆవతల ఉన్నా కూడా తీసుకొచ్చి బయటపడేసే టైం ఇది. అందుకే శనీశ్వరుణ్ణి మనం ఆరాధించాలి. శనిని శని పూజ ద్వారానే ప్రసన్నం చేసుకోవాలి. ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతో. శనిని శని హోమం ద్వారానే ప్రసన్నం చేసుకోవాలి. అందుకే శని మనకు తప్పు చేస్తారు, ప్రతి మానవుడు తప్పు చేస్తాడు. తప్పు చేస్తే పశ్చాత్తాపం చెందాలి, దానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది. ఒక 60-70% అన్నా నీ తప్పును ఒప్పుకుంటే నువ్వు శనీశ్వరుడి యొక్క బాధల నుండి మీరు బయటపడిపోతారు. అందుకే ఈ నెల 24వ తారీఖున శని హోమం జరిపిస్తే కుటుంబ సభ్యులు అందరూ చేసుకోండి. అయ్యో మేము తప్పు చేయలేదు, మేము శని మాకేమి కూడా అట్లా కదా. ఇంకా రాబోయే 30 సంవత్సరాలు అర్ధాష్టమ శని, అష్టమ శని ఉంటుంది, ఏళ్ళనాడు శని ఉంటుంది, తప్పకుండా దాని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులు అందరూ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా ఈ శని హోమంలో పాల్గొనొచ్చు.
లేదంటే ఒక్కరొక్కరుగా పాల్గొనడం తప్పులేదు, కానీ కుటుంబ సభ్యులు పాల్గొంటే ఇంకా మంచి రిజల్ట్స్ అనేది కూడా తప్పకుండా అందుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సర్వే జన సుఖినో భవంతు.